వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. వెల్కమ్ టు వివిడి న్యూస్. నంద్యాలలో రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజానాడి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఈరోజు మన సలీం నగర్కు వచ్చాము. ప్రజానాడి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం పదండి. అన్న మీ పేరు? తౌసీఫ్ అన్న ఏం చేస్తుంటారు మీరు? రుచుల వ్యాపారం చేస్తాం. ఇప్పుడు నంద్యాల ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారంటారు? చెప్పలేము, ఇది రాజకీయము ఎలా చెప్పగలం. ఇట్లా తిరగదు ఇట్లా తిరగచ్చు. శిల్ప అన్నప్పుడు ఉండే ఆయన కూడా బాగా చేసినాడు. ఏమంటే మనకి పట్టించుకోలే, యాడికి పోయినా కానీ కలిసి పోయినా కానీ ఎవరు దగ్గరికి రానియలే. మన ఫారూక్ అన్న అంటే 2-3 సంవత్సరాలు నిలబడలే, ఈ సంవత్సరం నిలబడినా ఆయన చేస్తే మన ముస్లింకి మనకి బాగుంటుంది. ఏమైనా చేయించుకోవాలంటే ఆయన దగ్గర పోయి చేయించుకోవచ్చు. అన్నగాడి అయితే గెలిపించినాము, ఆయన కొనేసాము, అన్నగే వేసినాము ఓటు. నేను పోనీ పోతే దగ్గరికి రానియలే, పట్టించుకోలే. పక్కన పోతే మళ్ళీ రాని తీపించుకున్నారు. ఇప్పుడు మన ఫారూక్ అన్న ఆయన వేస్తే బాగుంటుంది, మనకు కూడా బాగా జరుగుతుంది. మన ముస్లిం మొత్తం ఆయనకే వేయాలి ఓట్లు. మనం ఏమైనా చేయించుకోవాలంటే పని బాగా ఉపయోగిస్తుంది. మనం ఏమైనా పట్టించుకుంటే ఏడ పట్టించుకునే పోయిన సంబంధం అంటే జగనన్న వేసి అన్ని చేసి అని కాదలే, పేదోళ్ళకి చాలా ఇబ్బంది పడినాయి, అన్ని జరిగినాయి. ఏమైనా చెప్పుకోగలుగుతుంది, మీడియాలో చెప్పకూడదు. ఈ సమస్య అనేది మనం టీడీపీకే వేసాం. సంక్షేమ పథకాలన్నీ అందాయి వైసీపీ నుంచి? అందినాయి. పాపలు బాగా ఇచ్చినాడు. చాలా ఇబ్బందులు, ఇసుక నుంచి గోండాలు పనులు ఆగిపోయినాయి. మందులు ఏవో వచ్చినాయి, తాగి ఏవో చచ్చిపోతున్నారు. మందులు ఏ బ్రాండ్ వచ్చినాయి, ఆ బ్రాండ్ తప్పు చేసినాయన్న. మళ్ళీ అది అంటే ఏదో ఒకటి రౌడీజం చాలా ఎక్కువైపోయింది అన్నాపురంలో. రౌడీజం జరుగుతుండే రౌడీజం ఉన్నది. రౌడీజం చేయాలంటే నంద్యాలలో భయపడుతుండే, ఇప్పుడు ఎక్కువైపోయినాయి రౌడీజం. అది జరిగినాయి, చాలా జరిగినాయి. ఏమంటే మన అన్న ఫారూక్ అన్న కూడా బాగా చేస్తే గెలిపించుకుంటే ఏమైనా చేయించుకుని పని ఉంటుంది. ఆయన కూడా చేయలే అంటున్నారు. ఆయన మేము గెలిపించుకుని మేము చేయించుకోవచ్చు, మా మనిషి కాబట్టి. ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు పనితీరు ఎలా ఉందన్న? ఎంపీ మన శిల్పనాన్ని బాగా చేసినాడు. ఏమంటే మమ్మల్ని పట్టించుకోలే, పోనీ అంటే కనీసం పోతే రానియడం లేదు. ఇప్పుడు రాజకీయం కాబట్టి ఎలక్షన్ ముందున్నాయంటే రానిస్తున్నారు. మేము పని చేయించుకోవాలంటే ఆయనైనా గెలుచొచ్చు, ఈయన గెలుచొచ్చు, చెప్పలేము. ఇటైనా తిరగచ్చు. ఇట్లా జరుగుతుంది రాజకీయం. ఎంపీ మాకు తెలియనాడు, ఎంపీ దాకా పోలే. మనం తెలిసిన మాటనే చెప్పాలా, ఎంపీ మాకు తెలియలే. ఎంపీ అంటే ఎవరో మాకు తెలియదు. మన నంద్యాల ఎమ్మెల్యే మనమే, అంతే. నంద్యాల అభివృద్ధి చెందిందంటారా? నంద్యాలలో ఏం జరిగింది? చెప్పింది భూమా సార్ ఉన్నప్పుడు బాగా జరిగింది. రోడ్డు అనేది పని చేయించిన ఆయన వల్లే పని చేయింది. మన నంద్యాలది సంబంధించి ఎలక్షన్ అయితే ఏం జరగలే, అభివృద్ధి ఏం జరగలే. అంటే మెడికల్ కాలేజ్ ఇవన్నీ వచ్చాయి కదా, అవి మెడికల్ కాలేజీల మీద మన రోడ్డు గురించి మన ఒంటూరుపాలెం రోడ్లు ఉండే, ఆయన భూమా సార్ ఉంటే మొత్తం అది పలగొడుతుండే, అది పట్టించుకోలే. ఆడ ట్రాఫిక్ ఎక్కువైపోయింది, కల్పన సెంటర్లో ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ట్రాఫిక్లు ఎక్కువైపోయినాయి, ఆటోలు ఇటో నడుపుతున్నాయి, అది మొత్తం ట్రాఫిక్ ఎక్కువైనాయి. అది ఎక్కువ జరుగుతుంది పని ఉండే. ఈసారి ఎమ్మెల్యే సార్ ఆ రోడ్లు పని చేపించుండే బాగుండే, మనకు కొంచెం ఆలోచన ఉండే. ఇప్పుడు కానీ చెప్పలేము, ఇది ఇటైనా తిరగచ్చు. 2 చోట్ల ఉన్నారు. గత ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేశారు? నేను భూమా సార్ వేసాను, బ్రహ్మాంధ్ర బచ్చన్. ఈసారి ఆయన భూమగే, మన ఫారూక్ అన్నగే. థ్యాంక్ యూ అన్న. నా పేరు రహమాన్. ఏం చేస్తుంటారన్న? అలా మామూలుగా లారీలు ఉన్నాయన్న నాకు. ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారంటారన్న నంద్యాలలో? నంద్యాలలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సారు గెలుస్తారు సార్. ఎందుకు సార్? నంద్యాలలో ఫస్ట్ పాయింట్ ఏమంటే సార్, నంద్యాలలో ఒక డెవలప్ బాగా జరిగింది సార్ నంద్యాలలో. ఇప్పుడు ఈ సలీం నగర్లో ఒక ఆటో రావాలనే కానీ భయపడుతుండే, ఈయన రోడ్డు మీద దింపేసి వెళ్ళిపోతుండే లోపలికి పోవాలంటే. అంటే రోడ్లు బాగాలేదు సార్, ఒక ఆటో రావాలనే కానీ ఇబ్బందిగా ఉండే. ఆయన శిల్పమోహన్ రెడ్డి సార్ వాళ్ళ ఫాదర్ గెలిచిన తర్వాత ప్రతి వార్డు రోడ్లు కాలువలు వేపించేసినాడు సార్. మళ్ళీ ఈయన కొడుకు వచ్చిన తర్వాత ప్రతి వార్డులో బాగా వర్కులు జరిగినాయి సార్. ఇదే సలీం నగర్లో హాస్పిటల్ కట్టించారు సార్, ఇదే సలీం నగర్లో బ్రిడ్జ్ వేయించారు సార్. నంద్యాలలో పార్కులు అయితే ఏమి, ఇప్పుడు మెడికల్ కాలేజ్ కానీ వేయించారు సార్. అవి చదువుకున్న వాళ్ళకి తెలుసు, అబ్బాయిలకు మెడికల్ కాలేజు, ఉర్దూ కాలేజు బాగా డెవలప్ చేశాడు సార్ రవిచంద్ర కిషోర్ రెడ్డి సారు.
ఈయన ఏమంటే ఈ 2 సంవత్సరాలు లాక్డౌన్లో వెళ్ళిపోయినాయి సార్. ఈ 3 సంవత్సరాలలో ఇంత అభివృద్ధి చేసినాడు. ఇంకా నెక్స్ట్ ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని నంద్యాల ప్రజలు అనుకుంటున్నారు. ఆయనకి 100% భారీ మెజార్టీతో గెలిపిస్తారు. మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు భారీగా డెవలప్ చేస్తారని రవిచంద్ర కిషోర్ రెడ్డి సార్ మీద, ఎమ్మెల్యే మీద మాకు నమ్మకం ఉంది. నంద్యాల మైనార్టీలంతా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపునే ఉన్నారు. అవతల ఇంకా ఆయన పెద్ద మనిషి ఉన్నారు. ఆ పెద్ద మనిషికి మనం ఏం చెప్పకూడదు వాళ్ళకు. మన వరకు ఒకటే సార్, రవిచంద్ర కిషోర్ రెడ్డి సార్ బాగా డెవలప్ చేస్తున్నారు. నంద్యాల మైనార్టీలంతా మన రవిచంద్ర కిషోర్ రెడ్డి సార్ ఎంబడే ఉన్నారు సార్. ఇక్కడ నంద్యాలలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మీకు అందుబాటులోనే ఉన్నారా సార్? ఇప్పుడు లోకల్ వరకు అయితే రవిచంద్ర కిషోర్ రెడ్డి సారు అందరికీ అందుబాటులో ఉన్నారు సార్. ఎంపీ గారు కానీ అందుబాటులో ఉన్నారు సార్. మనం ఫోన్ చేస్తే సార్ ఇట్లా సమస్య అంటే వాళ్ళు పనులు కానీ చేస్తున్నారు సార్. ఒక సాధారణ వ్యక్తి కానీ వీళ్ళకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి సమస్య అడిగి తెలుసుకొని పనులు చేస్తున్నారు సార్. ఒక ఎమ్మెల్యే అయితే ఏమి, ఎంపీ అయితే ఏమి బాగా చేస్తున్నారు సార్. మీకు సంక్షేమ పథకాలన్నీ అందాయా సార్? సార్ నాకు అమ్మబడి పడింది సార్. తర్వాత మా ఫాదర్కు ఆరోగ్యశ్రీలో హైదరాబాద్ కిమ్స్ కొండాపురంలో ఆపరేషన్ చేయించాం సార్. మా ఫాదర్కు అమ్మబడి పడింది సార్. గత ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి వేశారు సార్? సార్ పోయినసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసాం సార్. ఈసారి సార్? ఈసారి కానీ ఏపిస్తాము, నేనేస్తాను. ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క ఇంటికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్తాను సార్. ఎందుకంటే ఆరోగ్యశ్రీ సార్ ఒక సాధారణ వ్యక్తి హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు సార్. ఈ కాలము ఒక అన్న ఒక తమ్ముడు హాస్పిటల్లో ఉన్నంటే పోడు అన్న, ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టాలని. ఇప్పుడు ఒక పానం బాగలేని వ్యక్తి డైరెక్ట్ హాస్పిటల్ పోయి పనుకుంటున్నాడు. ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి ధైర్యంతో పోయి పనుకుంటున్నాడు సార్. ఆరోగ్యశ్రీ సబ్జెక్టు ఇది మంచిది సార్. ఇది ఆరోగ్యశ్రీ 108 ఈ పిల్లలకు మనము సార్ ఇస్తున్నది అమ్మబడి పథకము మంచివి సార్. ఇవన్నీ ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని టీడీపీ వాళ్ళు వాలంటరీ సంస్థ మీద కేసు వేసినారు. పింఛన్లు పంచాగని చెప్పినారు. ఓన్లీ 1వ తారీఖు ఎంత ఇబ్బంది పడినారంటే పింఛన్ తీసుకునేటోళ్ళు వాళ్ళకు ఈ ఫేస్బుక్లో చూస్తున్నాను, కళ్ళతో నీళ్ళు వచ్చినాయి సార్. నడవలేని వ్యక్తులు, ఆయాసం ఉన్న వ్యక్తులు ఎట్లా బాధపడినారు అంత బాధపడినారు సార్. ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టినాడు జగనన్న, మంచిది సార్. మంచి అందరికీ యూజ్ అవుతుంది సార్. నంద్యాలలో డెవలప్మెంట్ జరిగిందంటారా? బాగా జరిగింది సార్. ఏ విధంగా? మనము ఇక్కడ నిలబడిన రోడ్డు సార్, ఇక్కడ నీళ్ళు వచ్చేస్తుండే సార్. ఇది ఈ నుంచి మన పద్మావతి నగర్ ఆర్చి వరకు రోడ్డు వేసినది రవేణనే సార్. మన సలీం నగర్లో అయితే సార్ అసలు ఎట్లా డెవలప్ చేసినారంటే మనం చెప్పకూడదు సార్. మీరు వస్తే చూపిమంటే కానీ చూపిస్తాను సార్. మాటల వరకే కాదు సార్, చూపిస్తాను సార్. అంత బాగా డెవలప్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అన్న మీ పేరు? సల్మాన్. అన్న ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నంద్యాల ఎవరికి వెళ్ళిపోతున్నారంటారు? ఫారూక్ అన్న ఎందుకన్నా? మనకు బాగా చేసిన వాళ్ళే ఆయన. ఏ విధంగా చేశారు? 5 రూపాయలు అన్నం తిన్నాము, వీళ్ళు అంతా ఎత్తేసిన వాళ్ళే. బీదోళ్ళకి బతకాలంటే అన్నము ఎత్తేసిన వాళ్ళే, ఇంకా ఎట్టా బతుకుతారు. ఫారూక్ అన్న అయితే మనకి ఆపదలో వస్తా అని చెప్పినాడు. ఎంపీ ఎమ్మెల్యే గారు ఏం పలకడం లేదా మీకు? మనకు వాళ్ళ దగ్గర పోవడానికి ఇస్తలే, కౌన్సిలర్లు ఎక్కడ పోయినా ఇస్తారు. మనకు ఫరోజ్ అన్న ఫారూక్ అన్న అయితే దగ్గరికి పోతాం మేము కలిసడానికి. మీకు సంక్షేమ పథకాలు ఏమన్నా అందాయా వైసీపీ నుంచి? ఏం రాలే అన్న మనకి. ఎందుకు రాలేదన్న? మనకు పలకరిస్తలే టీడీపీ మనిషి అని మనకి దగ్గరికి రాని. అంటే మేము కులం చూడ మతం చూడ అన్నారు కదా, అది ఏం లేదంటారా? అదే అన్ని అబద్ధాలు మాటలు అవి ఏం రాలేదంటారు మీకు? ఇప్పుడు నంద్యాలలో డెవలప్మెంట్ ఎలా జరిగిందంటారు? అభివృద్ధి భూమా ఉన్నప్పుడు బాగా జరిగింది. భూమా జరిగినప్పుడు బాగా జరిగింది. మన భూమా సార్ ఉన్నప్పుడు బాగా జరిగింది. మీరు గత ఎన్నికల్లో ఎవరికి వేస్తారు ఓటు? మేము టీడీపీకే వేసినాం. ఈసారి కూడా టీడీపీకే. థ్యాంక్ యూ అన్న. అన్న మీ పేరు? అన్న నా పేరు ఫయాజు. మీరు ఏం చేస్తుంటారు? నేను వాటర్ వాష్ సర్వీసింగ్ ఉంది నాకు. ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారంటారు నంద్యాలలో? రేపు జరగబోయే ఎలక్షన్లో 100% శిల్పా రవీణకి
పోయిన 5 సంవత్సరాల్లో 30,000 మెజారిటీ వచ్చింది. ఈ స- ఈ ఈ ఈ ఇప్పుడు 2024 ఎలక్షన్ జరుగుతుంది. 50,000 60,000 మెజారిటీతో గెలిపించుకుంటాం. ఎందుకన్నా? ఎందుకంటే చాలా మా సలీం నగర్ నుంచే కాదు, మీరు చాలా చూడండి, ప్రతి రోడ్డు చూడండి, పద్మావతి నగర్ రూటు కానీ, ప్రతి ఏరియాలో అర్బన్ హాస్పిటల్స్ కానీ, ప్రతి ఊర్లో సచివాలయం వ్యవస్థ కానీ, ప్రతి ఊర్లో వాలంటరీ వ్యవస్థ కానీ, అది ఎట్లా చేసిందంటే అంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఉన్నారు. మీకు సంక్షేమ పథకాలన్నీ అందాయన్నా? రీసెంట్గానే ఒక సంవత్సరం కింద మా డాడీకి స్ట్రోక్ వచ్చింది. మా డాడీకి స్ట్రోక్ వచ్చిన వెంటనే అప్పుడు మా ఇంట్లో నా దగ్గర 10,000 కూడా లేదు. అప్పుడు నేను ఫ్రెండ్స్ దగ్గర అడిగినాను, చాలా మంది దగ్గర ఏడుచుకుంటూ పోయినాను. అట్లాంటి పరిస్థితిలో నాకు ఎవరు ఆదుకున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ననే ఆదుకున్నాడు. ఎందుకంటే ఇది ఆరోగ్యశ్రీలో మా డాడీకి 2,50,000 స్టెంట్స్ వేసి బతికిచ్చిన ఘనత ఎవరిదన్నా ఉందనంటే ఒకటి జగన్మోహన్ రెడ్డిదే. అందుకనే ఎప్పుడు కాదు సచ్చింత వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. నంద్యాలలో రవీణ గారికి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందుబాటులో ఉన్నారా మీకు? మనకైతే అందుబాటులోనే ఉన్నారన్న. దాదాపుగా ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే నంద్యాలలో ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండరు, ఏం చెయ్యరు అంటున్నారు. మీరు బయట ఉండి చెప్పడం కాదు, ఒకసారి ఎమ్మెల్యే ఆఫీసులకు పోండి, ఎమ్మెల్యేతో అవసరం ఉంటే కాల్ చేయండి. మీరు ఎక్కడ బయట ఉండి ఎమ్మెల్యే గారు పలకరని చెప్తే అది అవాస్తవం కాదు. నిజాలు తెలుసుకోండి. ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి అయినా ఫోన్ ఎత్తుతారు, పిల్లోడైనా కానీ పెద్దోడైనా కానీ రెస్పాండ్ అవుతారు. ఏమంటే ఫేక్ న్యూస్లు బయట ఎమ్మెల్యే గారు ఫోన్ ఎత్తారు, హైదరాబాద్ మనిషి అని, అవి అబద్ధాలు చెప్తున్నారు. హైదరాబాద్ మనిషి అయితే మన నంద్యాలలో ఇంత అభివృద్ధి జరుగుతుందా? ఇప్పుడు ప్రతి ఒక్క యువకుడు నంద్యాలలోనే ముస్లిం మైనార్టీ ప్రతి యువకుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఒక జాతరగా ప్రతి ఒక్కరూ పార్టీలో జాయిన్ అవుతున్నారు. రాబోయే ఎలక్షన్లో గట్టిగా మెజారిటీగా గెలిపించుకుంటాం. నంద్యాలలో అభివృద్ధి చెందిందంటారా అన్న? నంద్యాల 100%. మీరు ప్రెస్ వాళ్ళు కదా, మీరు ఒకసారి చూడండి. మనం నిల్వన్న ఇది పద్మావతి నగర్ రూట్ చూడండి, మన సలీం నగర్ చూడండి, చాము కాలువ చూడండి, మళ్ళీ దండి ఉన్నాయి, మీరే చూడండి. ప్రతి దాంట్లో చూడండి. 2 సంవత్సరాలు లాక్డౌన్లో వెళ్ళిపోయినాయి. ఈ ఎమ్మెల్యే హైదరాబాద్ ఎమ్మెల్యే అంటారు, ఫోన్ ఎత్తారంటారు. ఇట్లాంటి ఎమ్మెల్యే చేయని ఎమ్మెల్యే ఒకసారి చూడండి 3 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసినాడు. అదే రాబోయే 5 సంవత్సరాల్లో కూడా రవీణ గెలుస్తాడు. ఇంకా నంద్యాలకి జిల్లా అయింది కాబట్టి ఇంకా భారీగా అభివృద్ధి చూపిస్తామని కోరుకుంటున్నాం. గత ఎలక్షన్స్లో మీ ఓటు ఎవరికి వేశారన్నా? గత ఎలక్షన్లో నా ఓటు ఫ్యానుకే, ఇప్పుడు కూడా ఫ్యానుకే, నా వార్డు మొత్తం ఫ్యానుకే, నా ఫ్రెండ్స్ మొత్తం ఫ్యానుకే. థ్యాంక్ యూ అన్న. ఇబ్రాహిం. అన్న, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో నంద్యాలలో ఎవరు గెలుస్తారంటారు? ఎట్లా చెప్తామని, ఎవరు గెలుస్తారని అదృష్టంలో ఎవరుంటే వాళ్ళే గెలుస్తారు. అదృష్టంలో ఎవరుంటే వాళ్ళే గెలుస్తారు. ఎవరు గెలుస్తారంటారు? ఏమో అనుకుంటా, రోజా ఎక్కువ వయసు అని ఉన్నారు. ఎందుకు? ఎందుకంటే మేము చెప్పాలా, చాలా మంది అనుకుంటున్నారు. ఇంకా మా సాహిబులు ఫరూక్ బైకి చేద్దామని అనుకుంటున్నారు. ఫరూక్ సార్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలంటే ఇప్పుడు వయసు చూసినాం కదా ఒకసారి, ఇంకోసారి ఈయన కూడా వేసి చూద్దాము అని అనుకుంటాను. ఈ వైసీపీ నుంచి ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా అందాయా? ఏం సత్యం అయితే మామూలు అమ్మఒడి అదే ఇస్తారు, దానికని పథకాలు ఏం రాదు. వేరే దాంట్లో మేమంతా ఇదిగా లేదు. చాలా మంది వయసు లేకుండా ఇప్పుడు టీడీపీకి నేర్చుకున్నామని నంద్యాల సూచిస్తాం అట్లా ఉంది. నంద్యాలలో ఏమైనా అభివృద్ధి చెందిందంటారా? నంద్యాలలో ఇంతకుముందు మొత్తం చేసిందంతా పారిపోయే, మొత్తం టీడీపీ చేసిందే. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంక ఫస్ట్ సారి గెలిచినారు అయిపోయింది. గత ఎన్నికల్లో ఎవరు చేశారు ఓటు మీరు? అదే వాళ్ళ పోయిన తర్వాత మా బుద్ధి మారితే అంటే దానికి అదే అదే అనమాట. గత ఎన్నికల్లో ఎవరు చేశారు ఓటు మీరు? పోయిన కదా అంత గుర్తుగా లేదు వేసి. అన్న, మీ పేరు? నయాజ్ అన్న. ఏం చేస్తుంటారు అన్న? నేను ఇప్పటికైతే ఐటీఐ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్స్లో నంద్యాలలో ఎవరు గెలుస్తారంటారు? ఏం చెప్పాలన్న, చూస్తున్నారు కదా మీరే, శిల్పారావినే. ఎందుకన్నా? అంతే అన్న, అభివృద్ధి చూస్తున్నారు. పైన జగన్ అన్న అన్ని చేస్తున్నాడు. మాట్లాడడానికి ఏం లేదు, శిల్పారావే. నంద్యాల అభివృద్ధి బాగా చెందింది. బాగా జరిగిందన్న. మా ఏరియాలో అయితే సలీం నగర్లో బాగానే జరిగింది, అన్ని వార్డులలో కానీ బాగా జరిగింది. మీరు చూస్తున్నారు స్కూల్స్ అన్నీ, ఏదైనా కానీ అమ్మఒడి, వసతి దీవెన. నాకు కానీ వసతి దీవెన పడింది, మా ఫ్యామిలీలో మా చెల్లెలకి పడింది, మా అమ్మకి చేతితో వస్తుంది, అన్నీ వస్తున్నాయి.
అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ అందాయి. అన్నీ అందాయి అన్న, మాకైతే అన్నీ అందాయి, బాగానే ఉంది అన్న. ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు అందుబాటులోనే ఉన్నారా మీకు? ఉంటారన్న, మాకైతే ఉంటారు, పలుకుతారన్న. గత ఎలక్షన్లో మీ ఓటు ఎవరికి వేశారు? ఇంకా చెప్తున్నా కదన్న మీకు. థ్యాంక్ యూ అన్న. అన్న మీ పేరు? మా పేరు లింగమూర్తి సార్. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి వేస్తారన్న? మేము మొత్తం టీడీపీకే సార్. ఎందుకు వేస్తారు? ఎందుకు ఇస్తామంటే ఫస్ట్ ఇంత రేట్ తక్కువ ఉండే, కోట్లు వచ్చి 2 రూపాయలు కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఇప్పుడు ఎంత ఉంది సార్ చెప్పండి. మీరే తాగేది? మేము తాగుతామని మేము చెప్తున్నాం ఆ మాట. కానీ ఇప్పుడు 200 కోట్లు ఉంది. మ్యాక్సిమం ఎంత ఉంది? బార్ షాపులో పోతే 350 రూపాయలు ఉంది, ఓఎన్జీలో పోతే 200 ఉంది. మేము అమ్మని తగ్గిస్తున్నాం. కష్టపడి పొద్దునంటే సాయంకాలం వరకు నేను సాగులో పిల్లోడిని, పొద్దున సాయంకాలం వరకు ఇచ్చి చేసుకుంటా. ఏదో కొద్దిగా తాగాలని మేము వచ్చినాము. అంత రేట్లు ఎక్కువ ఉంటే ఏం చేయాలి? మేము ఏం చేయాలి చెప్పు. అప్పుడు ఎంత ఉన్నాయి? హెచ్డి కోటర్ ఎంత ఉన్నాయి? మీరే చెప్పాలి అంతా. హెచ్డి కోటర్ ఎంత ఉన్నాయి? 60 రూపాయలు ఉన్నాయా? ఇప్పుడు ఎంత అయింది? ఎంతైంది ఇప్పుడు? ఇప్పుడు వచ్చేసి 200 అయినది, కానీ 190. మళ్ళా ఏం చేసుకోవాలి మేము? ఎట్టగలబడాలి వీటు? మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా, రావట్లేదా? సంక్షేమ పథకాలు ఏడుస్తున్నాయి సార్. నాకు ఫస్ట్ నుండి ఆరోగ్యం బాగాలేదు. పింఛన్ రాయమంటే ఈ కంసరుడు ఈయన ఉన్నాడు, కంసరుడు కానీ ఈయన కంసరుడు ఏమి రాయలే కలాం ఆ మాట కానీ చెప్తున్నా చూడు. ఏ వాటి మీది? ఈ వాటే వాటి పేరు ఏం పేరు? 7వ వాటలే. మాకు పింఛన్ కానీ ఎవరు రాలేలే. వాలంటీర్ వచ్చి అడుగుతారు కదా మీ ఇంటికి పెన్షన్ ఇస్తారు కదా, వాలంటీర్ వచ్చి అన్నాడు. వారంటీ అది ఆడపిల్ల వాళ్ళు వచ్చి ఏమన్నా సరే 10 సార్లు చెప్పిన, ఏమమ్మా నాకు పింఛన్ రాయరమ్మా, ఇది ఇరమ్మా అని బంగా పోయినా. ఇంటికాడికి వచ్చింది నా పింఛన్ రాయమన్నా, నీకు ఆయాసం, నీకు ఇది ఉంది కదా అని ఆ కాలం అడిగినా, కంసం అడిగిన అందరూ అడిగినా. ఎవరు పింఛన్ ఆయాసము ఊపిరితిత్తులు బంగా పోయినాయి. మొత్తం రిపోర్ట్ చూపించిన, రిపోర్ట్ కానీ మొత్తం చూపించినాను, కానీ పింఛన్ మటుకు రాలే నాకు. అయ్యాసం పింఛన్ మొత్తం ఉండేనే అడిగినాను, వాళ్ళు రాయనన్నారు. ఇటు ఈ సత్తువైనా కానీ ఏడ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అవి మొత్తం వారంటీ చేతిలో ఉండిపోన్నారు. కంసరోడ్ దగ్గర పోతే మొత్తం వారంటీ చేతిలో ఉండిపోన్నారు. ఏం చేయాలి? ఇంకా ఎవరికి ఓటేయాలి చెప్పు. మీకు ఆరోగ్యశ్రీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లేవా? ఆరోగ్యశ్రీ కార్డు శాంతరామ్ హాస్పిటల్ చూపించుకునే 10 సార్లు అడ్మిట్ అయినా, ఒక్కసారి కాదు 10 సార్లు అడ్మిట్ అయినా. పింఛన్ రాయమంటే రాయట్లేదు. పింఛన్ రాయమంటే రాయడం లేదు. వాడు ఎందుకు రాయడంలే? ఏం ప్రముఖం ఇది? గడప గడపకి ఎమ్మెల్యే వచ్చారు, మీరు ఏం చెప్పలేదా మీ సమస్యలు? గడప మేము ఎమ్మెల్యే వచ్చే మేము ఇంట్లో ఉంటాము, ఆయన ఇంట్లోకి వచ్చాడా అంటే రోడ్డు మీద అయినా అడుగుతాడు మీ సమస్యలు ఏమంటే? అడుగుతున్నాడు, ఎవరికైనా అడుగుతున్నాడు. ఎవరికి అడుగుతున్నాడు? మీ వాటికి రాలేదు ఎమ్మెల్యే? మా వాడుకు రాలే, ఏం రాలే. కంసరోడ్ దగ్గర పోతే కైనా మొత్తం వారంటీ చేతులు నా దగ్గర ఏం లేదంటున్నాడు. ఆయన చేతులు ఎత్తున్నాడు. ఏం చేయాలి మళ్ళీ? నంద్యాలలో అభివృద్ధి ఏమేమి చెందిందంటారా? ఏం జరిగింది మా సందులో? ఏం జరిగింది చెప్పండి. ఏం లేదు. గత ఎన్నికల్లో ఏ ఊరికి ఓటేశారు మీరు? కొత్త టీడీపీకే. ఈసారి ఈ టీడీపీ కానీ టీడీపీకే. ఎందుకు టీడీపీకి? టీడీపీకి ఎందుకంటే వచ్చినాడు కానీ రేట్లనే తగ్గుతాయి, రేట్లు తగ్గుతాయి, అన్ని రేట్లన్నీ మొత్తం తగ్గిపోతాయి. రేట్లన్నీ మొత్తం తగ్గిపోతాయి. మందు రేట్లనే కాదు, మందు రేట్లు తిని వస్తువులు మొత్తం తగ్గుతాయి. మందు అంటే ఏం అమ్మపోగు, మనం తాగుతాము వస్తాము అది కాదు. తినే రేట్లు తగ్గినా అనుకో. ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, నాకు 3 ఆడపిల్లలు. పింఛన్ రాయమంటే రాయలే. ఆడపిల్లలు పెళ్లి నిక్కినారు. ఏం చేయాలి? ఇటు వచ్చి కూర్చున్నావు. ఇటు ఆయాసం ఊపిరితిత్తులు బంగమయ్యి. ఇప్పుడు ఎవరు చేయాలి? అదే తెలుగుదేశం వచ్చిననుకో, ఏదో వాళ్ళ కాళ్ళు పట్టుకునే అనుకో, మనం ఏదో ఒకటి చేస్తారు, రేట్లు తగ్గుతాయి. ఆడపిల్లల పెళ్ళిళ్ళకి కానీ వస్తాయి. ఇప్పుడు కూడా జగన్ ఇస్తున్నాడు కదా పెళ్లిళ్ళకి డబ్బులు. ఎవరు ఇస్తున్నారు పెళ్లి కనుక? ఎవరు ఇస్తున్నారు చెప్పయ్యా? వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం ఎవరికి ఇస్తున్నారు? పెళ్లి కనుకనే ఉంది కదా, పెట్టారు కదా. ఎవరు పట్టించుకుంటున్నారు? పట్టించుకుంటోడు ఎవరు? అది చెప్పండి ముందుగల. అంటే ఎవరు పట్టించుకోవట్లేదు మిమ్మల్ని? ఎవరు పట్టించుకున్నారు? పాప పెళ్లి చేయాలంటే ఎంత అవుతుంది? కనీసం అంటే మేము బీదల మేలే, సాకనోళ్ళం. 2 లక్షలు ఖర్చు కానీ ఎవరు ఇస్తారు?
ఇస్తున్నారా మాకు యా ఎమ్మెల్యే ఇస్తున్నాడు యా కౌన్సిలర్ మమ్మల్ని పట్టించుకుంటాడు మళ్ళీ వారంటీ వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారు